కాళేశ్వరం గురించి మీరు మొదటి నుంచి చెప్తున్నారు, కానీ యూరియా సమస్య అనేది రైతులు ఇబ్బంది పడుతున్న సమస్య. దాని గురించి ముందు చర్చించాలి, కానీ ఇతర అంశాల గురించి మీరు ముందు తీసుకురావాల్సిన అంశం ఏంటి అనేది. ఇప్పుడు వాళ్ళు ఎవరిపైన ధర్నా చేస్తున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు మా పైన చేస్తున్నారా, బీజేపీ పైన చేస్తున్నారు? అది కూడా క్లారిటీగా చెప్పాలి. ఎందుకంటే బీజేపీ నాయకులే చెప్పిండు. ఒక నాయకుడు ఏమని చెప్పిండు, ఆపరేషన్ సింధూర్ వల్ల చైనా నుంచి మాకు యూరియా రాలేదని ఒక నాయకుడు చెప్పిండు. ఇంకొక నాయకుడు ఇంకా యూరియా రాలేదు మా వల్లనే డిలే అని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటున్నారు బీజేపీ నాయకులు. మళ్ళీ వీళ్ళు ధర్నా ఎవరి పైన చేస్తున్నారు? కాంగ్రెస్ పైన చేస్తున్నారు, బీజేపీ పైన చేస్తున్నారు. అది కూడా స్పష్టంగా చెప్పాలి వాళ్ళు. ఇదే కాకుండా వాళ్ళు ఉన్న టైంలోనేమో వానలు సరిగా లేవు, నీళ్లు లేవు, చెరువులు నిండలేదు. ఈరోజు మా దగ్గర చూస్తే 5 ఎకరాలు ఎవరైతే వరి వేసుకుంటారో 5 ఎకరాల బదులు నీళ్లు ఉన్నాయని చెప్పేసి కరెంటు కొరత కూడా లేదు కాబట్టి వాళ్ళు 10 ఎకరాలు వేసుకుంటున్నారు. సో యూరియా రిక్వైర్మెంట్ కూడా పెరిగింది. కావాలని చెప్పేసి ఒక సెంటర్లోనేమో యూరియా మేము అందజేస్తుంటే ఇంకో సెంటర్లో తక్కువ ఉంటే అక్కడ పోయి ధర్నాలు చేస్తున్నాం. కానీ వేరే దగ్గర ప్రాబ్లం ఇది మాట 2-3 రోజులు కూడా సాల్వ్ అయ్యే ఇష్యూయే. మా మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వర దాని గురించి ఆల్రెడీ ఆ వర్క్ పైనే ఉన్నాడు. ఖచ్చితంగా యూరియా అందుతుందని చెప్పి మీకు తెలియదు.